ఎవరైతే మన వల్ల ఏమీ కాదు, ఏమీ చేయలేము అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ మూవీ ఒకసారి చూస్తే బెస్ట్ అనమాట. అందులోనూ ముఖ్యంగా ఆడవాళ్ళు. సో అసలు విషయం ఏంటి అంటే కనుక ఫస్ట్ ఇది మనకేదో కామెడీ ఓరియంటెడ్గా అయితే ట్రైలర్స్ అవి చూపించారు, కానీ లాస్ట్లో ఇచ్చిన మెసేజ్ మాత్రం ఏమీ కాదు, మనం ఏమీ చేయలేము అని భయం అనేది ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే టైప్లో అయితే పెట్టారనమాట. సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం ఈషా గారు అలాగే తరుణ్ భాస్కర్ గారి యాక్టింగ్ అని చెప్పొచ్చు. అలాగే బ్రహ్మాజీ గారి కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా చోట్ల నిజానికి పెద్ద మనిషిలా మాట్లాడు అని పిలిచిన చోట కూడా ఆయన కామెడీ అయితే భలే జనరేట్ చేశారని చెప్పొచ్చు. ఆ డైలాగ్స్తో కానీ ఆ బాడీ లాంగ్వేజ్తో కానీ. స్టోరీ విషయానికి వస్తే కనుక ఈషా రెబ్బా గారు కాలేజ్ స్టూడెంట్ అనమాట. సో ఆ కాలేజ్ లెక్చరర్ని ఇష్టపడతారు. అతను కూడా కరెక్ట్గా అసలు రాయి బాగా వేస్తాడనమాట. అంటే ఆ మాటలు కానీ అవి కానీ అట్రాక్ట్ అయిపోయే విధంగా మాట్లాడతాడు. కానీ ఆయనతో ఎందుకు కట్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ తర్వాత తరుణ్ భాస్కర్ గారిని మ్యారేజ్ చేసుకుంటారు. కానీ ఆయనకి మీసం మీద ఉన్నంత శ్రద్ధ ఈషా రెబ్బా గారి మీద ఉండదన్నమాట సినిమాలో. సో అలా అయితే ఉంటుంది. మొత్తానికి ఆవిడ ఎందుకు అలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సి వచ్చింది, ఎందుకు తరుణ్ భాస్కర్ గారిని కొట్టాల్సి వచ్చింది, మరి దాని తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయాక ఆవిడ లైఫ్ ఎలా ఉంది అనేది స్టోరీగా అయితే చూపిస్తారు. కానీ చివరికి కన్నవాళ్ళు తోబుట్టిన వాళ్ళు కూడా వద్దు అనుకుంటే తన మీద తాను కాన్ఫిడెన్స్తో ఎలా పైకి లేచింది అనేది మూవీ స్టోరీగా అయితే చూపిస్తారు. బాగుంది ఓవరాల్గా మూవీ అయితే మాత్రం. ఫస్ట్లో కొద్దిగా ల్యాగ్ అనిపించినప్పటికీ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి మాత్రం కొంచెం కామెడీ ఎక్కువగా బాగుంటుంది. అలాగే మనకి ఎండింగ్ క్లైమాక్స్ కానీ ఆ ఫైట్స్ కానీ కొంచెం ఫన్ జనరేట్ చేస్తే అలాగే కాన్ఫిడెన్స్ కూడా ఇస్తాయి. ఎవరైతే వాళ్ళని నమ్మలేరో, కొంచెం భయపడుతూ ఉంటారో, ఏమీ చేయలేము ఏది చేయలేము అని చెప్పి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ మూవీ అని అయితే చెప్పొచ్చు. ఇంతకీ మూవీ ఏంటి అంటే ఓం శాంతి శాంతిహి. ఆహాలో అవైలబుల్గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఫన్ అలాగే మంచి మెసేజ్ రెండు కలిపి అయితే ఇచ్చారని చెప్పొచ్చు. నిజానికి ఇది మలయాళం మూవీని తెలుగులో రీమేక్ చేశారన్నారు. మలయాళం అయితే నేను చూడలేదు, తెలుగు చూశాను, బాగానే ఉంది, పర్లేదు. ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.